మొదటి భాగము దేవుని చిత్తమైతే ఈ వారంలో మరొకసారి రికార్డ్ చేసి మేము పెట్టడానికి సిద్ధం కలిగి ఉంటాం. కానీ మనం ఏం నేర్చుకున్నాం? జటామాంస అనబడిన చెట్టు నుంచి ఒకసారి చూద్దామా? వచ్చిన భాగము పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుండి పరమగీతములు, పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుంచి పరమగీతము 4వ అధ్యాయము 13వ వచనం. పరమగీతములు 4వ అధ్యాయము, పరమగీతములు 4వ అధ్యాయము 13వ వచ్చిన భాగమును చదువుతున్నారు. చూడండి అందరూ. ఏమనుంది? దాడి మవనమును వింతైన శ్రేష్ఠ ఫలములు, ఫలవృక్షములు, కర్పూర వృక్షములు, జటామాంసి వృక్షములు. ఏ వృక్షములు అంట? జటామాంసి వృక్షములు. జటామాంసియు మన వారం చదువరు కదండి. కుంకుమయు, నిమ్మగడ్డియు, లవంగపట్టియు, వివిధమైన పరిమళ తైల వృక్షములు, గోపరసమును, అగరు వృక్షములు, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. ఓకే, ఇక్కడ సొలొమోను ఏ వృక్షము గురించి మాట్లాడుతున్నాడు? జటామాంసి అనబడిన వృక్షం. గడిచిన జనవరి నెలంతా జటామాంసి అనబడిన అత్తరు గురించి మనం నేర్చుకుంటున్నాం. అనగా 300 రోజుల కూలి. ఒక వ్యక్తి 300 రోజులు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎండలో గొడ్డులా కష్టపడితే వచ్చే సంపాదన 300 దేనారాలు. ఆ 300 దేనారములు విలువ కలిగిన జటామాంసి అత్తరుబుడిని తీసుకొచ్చి ఏం చేసింది మరియా? యేసు ప్రభు పాదాల దగ్గర పగలగొట్టేసి, అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? ఈమెను మీరెవ్వరూ ఆటంకపరచవద్దు, ఈమె చేసిన పని మంచిది, ఈమె నా భూస్థాపన నిమిత్తము ముందుగానే నా శరీరాన్ని ఏం చేసింది? అభిషేకించింది అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జటామాంసి గురించి మరియ గురించి మాట్లాడినాడు. అనగా యేసు ప్రభు 33.5 సంవత్సరాల తన యొక్క జీవిత యాత్రలో ఆయన శరీరాన్ని అభిషేకించింది ఏది? ఈ జటామాంసి అనబడిన అత్తరు. ఎన్నో అత్తర్లు ఉండగా, ఏంటి, మల్లెపూల అత్తరు ఉండగా, గులాబీ అత్తరు ఉండగా, ఈ ప్రపంచంలో ఎన్నో సుగంధ ద్రవ్యములతో కూడిన అత్తరులు ఉండగా, ఎందుకు యేసు ప్రభులు వారు ఈ జటామాంసి అత్తరునే కోరుకున్నారు? ఒకసారి ఇలా చూడండి. జటామాంసి అత్తరుకు వచ్చిన విలువ ఏంటో తెలుసా? ఆదివారము తెల్లవారుచుండగానంట కొంతమంది స్త్రీలు యేసు ప్రభు శరీరాన్ని సుగంధ తైలములతో అభిషేకించడానికి ఏం చేశారు? అనేక అత్తర్లు పట్టుకుని వెళ్ళారు. కానీ ఏ అత్తరైనా ఆయన అభిషేకించుకోవడానికి ఉపయోగించుకున్నాడా? లేదు. ముందుగా వన్ అండ్ ఓన్లీ యేసు ప్రభు మరణానికి ముందుగా ఆయన శరీరాన్ని అభిషేకించిన అత్తరు ఏ అత్తరు? జటామాంసి అత్తరు. ఆ అత్తరికి దేవుడు ఎందుకంత విలువిచ్చినాడు? ఆ వృక్షానికి దేవుడు ఎందుకంత విలువిచ్చినాడంటే, జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాను. మొన్న వారం మనం నేర్చుకున్నాం. జటామాంసి అత్తరున్న గొప్పతనం ఏంటో తెలుసా? ఆ అత్తరు పువ్వుల్లో నుంచి రాదు. ఎందులో నుంచి రాదు? మల్లి పువ్వుల్లాగా పువ్వుల్లో నుంచి రాదు. అది మీకు ఫోటో కూడా చూపించాను. ఆకుల్లో నుంచి రాదు. 3, దాని యొక్క కాండముల నుంచి రాదు. ఈ జటామాంసి అనబడిన అత్తరు ఎక్కడి నుంచి వస్తుంది? భూమి లోపల ఎవ్వరికి కనబడని ఆ వేరుల్లో నుంచి జటామాంసి అనబడిన అత్తరు వస్తుంది. అంటే దేవుడు కోరుకునే అత్తరు ఏదో తెలుసా? దేవుడు కోరుకునే జీవితం ఏదో తెలుసా? దేవుడు కోరుకునే శ్రేష్టమైన అర్పణ ఏదో తెలుసా? పైకి కనబడేది కాదండి, పైపైన అర్పించే ఆరాధన కాదండి, పైపైన చేసే సేవ కాదండి, మనుషులు మెప్పు కొరకు, మనుషులు గొప్ప కొరకు చేసే ఆరాధన కాదండి. దేవుడు కోరుకునే ఇంపైన సువాసన ఆరాధన అంటే ఆయనకు మాత్రమే కనబడే ఆరాధన. దేవునికి మహిమ కలుగును గాక. జటామాంసి అనబడిన చెట్టు మనుషులు కనబడాలనుకోదు, మనుషులకు చూపించుకోవాలనుకోదు, మనుషుల ద్వారా గణపరచబడాలి, మెప్పు పొందాలనుకోదు. అది ఎప్పుడు అనుకుంటాది? నన్ను పుట్టించిన దేవునికి ఏంటో తెలిస్తే చాలు, నన్ను పెంచుతున్న భూమికి నేనేంటో తెలిస్తే చాలని చెప్పి ఆ భూమిలో ఎవ్వరికీ తెలియకుండా ఆ అద్భుతమైన సుగంధ తైలాన్ని అది దాచుకుంటుంది. అది మొదటి భాగం. రెండవదిగా ఈ జటామాంసి చెట్టులో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే చెప్తున్నాను వినండి. లాస్ట్ టైం ఏంటంటే మీకు ఆ ఫొటోస్ చూపించా.
మొన్న వారం లైవ్ అయింది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చేసిన పని ఏంటి అక్కడ ఫొటోస్లో, కానీ మొన్న వారం మీరు చూసా ఈ జటామాంసి అనబడిన చెట్టుకి లైవ్ లో ఉన్నవారు చూపిస్తారు చూడండి. ఒక వ్యక్తి దాని చెయ్యి ఆ యొక్క జటామాంసి చేతిని ఆ యొక్క చెట్టును అలా ఎత్తి పట్టుకొనగా ఈ జటామాంసి కింద ఏముంటాయి తెలుసా? వేరుల దగ్గర స్పైక్స్ ఉంటాయి. ఏముంటాయమ్మా? స్పైక్స్, ఫైబర్ స్పైక్స్ అంటారు. అట్లా అవి ఎలా ఉంటాయంటే జుట్టుగా ఉంటుంది. మన వారం మీరు చూసారు ఎల్ఈడిలో జుట్టులు కలిగి ఉంటారు. అక్కడ చూడండి లైవ్ లో ఉన్న వారికి కనబడుతుంది. ఆ కింద జుట్టులా ఉంటారు. దాని గురించి ఏం మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఒకసారి చదువుదాం. పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుంచి సామెతల గ్రంథము 4వ అధ్యాయము. పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుండి సామెతల గ్రంథము 4వ అధ్యాయము. ఒక్క మాటని చదువుకొని దాన్ని జటామాంసి చెట్టుకి ఏంటంటే మనం అనువదిద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము. సత్యం అందులో ఏమన్నా ఉన్నాయేమో అప్పుడు సత్యం. సామెతల గ్రంథము పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుండి సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచ్చిన భాగములో ఏమని రాయబడి ఉంది? నీ హృదయములో నుండి జీవధారములు నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా హృదయమును భద్రముగా కాపాడుకొనుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. నాతకల సందరి మాట చెప్పండి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఆ స్పీకినాడు చెట్టు యొక్క జటామాంసి చెట్టుని డిస్ప్లే చేసి ఉంచాను కొంతసేపు. చాలా జాగ్రత్తగా వినండి. ఆ చెట్టును మనము చూడగలిగితే ఆ చెట్టు యొక్క వేరులో నుంచి ఏముంటది? ఈ జటామాంసి అనబడిన అత్తరు వస్తా. ఇప్పుడు ఆ అత్తరంట ఎంతో జాగ్రత్తగా ఉండటానికి ఆ అత్తరులోనికి ఏ కీటకాలు వెళ్ళి గాని ఏ పురుగులు వెళ్ళి గాని ఆ జటామాంసి అనబడిన అత్తరు ఆ వేరులో ఉన్న అత్తర్ని పాడు చేయకుండా ఈ జటామాంసి వేరులకి ఏమవుతుందంటే ఒక జుట్టులాగుంటా స్పైక్స్ అంటారు. వాటిని హెయిరీ స్పైక్స్ అంటారు. జుట్టుగా ఉండి ఆ జుట్టు లోపల ఏముంటదంటే ఈ జటామాంసి వేరు ఉంటారు. ఆ వేరు లోపల ఏముంటది? ఈ జటామాంసి అత్తరు ఉంటారు. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. ఎందులో నుండి? హృదయం అనేది ఎక్కడుంది అమ్మ? కనబడిదా కనబడనదా? ఇప్పుడు జటామాంసి అనబడిన అత్తరి యొక్క వేర్లు కనబడదా? కనబడింది. నీ హృదయములో నుండి జీవధారలు ఏమవునో బయలు వెళ్ళును. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును ఏం చేయము? భద్రముగా కాపాడుకో. ఇప్పుడు జటామాంసి అత్తరు బయటికి రావాలంటే జటామాంసి అనబడిన అత్తరు ప్యూర్. అందుకే అచ్చా జటామాంసి ఏమన్నాడండి పరిశుద్ధాత్మ దేవుడు? అచ్చా జటామాంసి అనగా పరిశుద్ధమైన ప్యూరిటీ కలిగిన అత్తరు. అది ఈ ప్యూరిటీ కలిగిన అచ్చా జటామాంసి అత్తరు బయటికి రావాలంటే ముఖ్య కారణం ఏంటో తెలుసా? ఆ అత్తరు జటామాంసి ఉండే ఆ వేరులను చుట్టూ ఉన్న ఏంటంటే ఆ హెయిరీ స్పైక్స్ అనేది అనగా జుట్టుగా ఉండేవన్నీ ఏం చేస్తాయంటే పురుగులు లోపలికి రాకుండా, ఏ కీటకాలు లోపలికి రాకుండా, ఏ పురుగులు వచ్చి దాన్ని తొలిచివేయకుండా ఈ యొక్క జుట్టు ఏం చేస్తుందంటే ఆ రూట్స్ ని ఏం చేస్తుంది? కాపాడుతారు. జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్తున్నాను. జటామాంసి అనబడిన అద్భుతమైన అత్తరు బయటికి రావాలి. అది ఇల్లంతా సువాసనతో నింపాలి. అది ఎంత మిక్కిలి విలువ కలిగినదిగా మారాలంటే దానికి మెయిన్ గా ఉండాల్సింది ఏంటో తెలుసా? ఏముండాలి? ఆ రూట్స్ చుట్టూ, ఆ వేరుల చుట్టూ ఏముండాలి? ఈ జుట్టు లాంటిది ఉండాలి, స్పైక్స్ లాంటిది ఉండాలి. అది దీన్ని ఎంతో చక్కగా కాపాడతారు. ఏ పురుగులు రాకుండా ఉంటా, ఏ మట్టి దాని లోపలికి వెళ్ళకుండా చూసుకుంటా. అలాగే అచ్చ జటామాంసి అనబడినది ఎక్కడుందంట? హృదయములో ఉంది. జటామాంసి లాంటి జీవధారులు మీ హృదయములో నుండి బయలుదేరును గనుక మీ హృదయాన్ని మీరు ఏం చేయండి? గాడ్ చేయండి. జటామాంసి అనబడిన అత్తరును యేసు ప్రభుల వారు ఎందుకు కోరుకున్నారు అనంటే ఆ జటామాంసి అత్తరును కాపాడుకోవడానికి ఆ యొక్క రూట్స్ చుట్టూ అది ఏం చేస్తుంది?
జుట్టు లాంటి వాటిని, స్పైక్స్ లాంటి దాన్ని చుట్టూ ఏంటంటే జడలుగా ఉంచుతారు. ఆ జడల్లో నుంచి ఏ పురుగులు రూట్లోకి వెళ్ళదు, ఆ జడల్లో నుంచి ఏ మట్టి లోపలికి వెళ్ళదు, ఆ వేరుల్లో నుంచి ఏమొస్తుంది? జటామాంసి అంటారు. ఈరోజు సహోదరుడు సహోదరి, ఈ జటామాంసి అనబడిన చెట్టు నీకు నాకు నేర్పే అద్భుతమైన పాఠం ఏంటో తెలుసా? అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయాన్ని ఏం చేయాలి? భద్రపరుచుకోవాలి. ఎందుకు? దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ పరిశుద్ధత కలిగిన ఆత్మ. ఆమేన్ చెప్పండి. నీతి కలిగిన ఆత్మ, నిష్కలంకమైన ఆత్మ. ఆ ఆత్మ అనబడిన పరిశుద్ధమైన జటామాంసి అనబడిన దానికి ఏ పాపము పట్టకుండగా, ఏ అపవిత్రత పట్టకుండగా మన హృదయాన్ని మనం ఏం చేయాలంట? ఆ చెట్టు వలె కాచుకోవాలి. ఆ చెట్టు వలె మన చుట్టూ ఏం చేయాలి? ఈ హెయిర్ స్పైక్స్ లాంటి ప్రాకారాలు ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఈరోజు చాలామంది ఆత్మీయులు చేస్తున్న పని ఏంటో తెలుసా? హృదయాన్ని కాచుకోవట్లేదండి, శరీరాన్ని కాచుకుంటున్నారు. ఏంటి శరీరం? ఏంటి? ఏ దెబ్బలు తగలకూడదు, ఏ చలి శరీరానికి తగలకూడదు, ఏ మంచు పడకూడదని చెప్పి ఇల్లులు కట్టుకుంటూ ఉన్నాం, స్వెటర్లు వేసుకుంటున్నాం, జర్కిన్లు వేసుకుంటున్నాం, అన్ని మనం చేస్తున్నాం. కానీ మనం దేన్ని కాపాడుకోవట్లేదంటే, అన్నిటికంటే ముఖ్యమైన జీవధారలు ప్రవహించే హృదయాన్ని మనం ఏం చేయట్లేదు? కాపాడుకోవట్లేదు. ఏది పడితే అది మన హృదయంలోకి వచ్చేస్తుంది, ఏది పడితే మన హృదయాన్ని ఏంటంటే అది పాలన చేస్తూ ఉంది. అందుకే సామెతల గ్రంథంలో ఇంకొక అద్భుతమైన మాట రాయబడి ఉంది. ఆ మాట మనం చదువుకుందామా? ఎవడైనను తన మనస్సును గనుక అణుచుకోకపోతే, ఎవరైనా గనుక తన మనస్సును గనుక కాచుకోకపోతే వాడు ఎలాంటి వాడో సామెతల గ్రంథము 25వ అధ్యాయము, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచ్చిన భాగంలో ఇలా రాయబడి ఉంది. చదువుతున్నారు, చాలా జాగ్రత్తగా వినండి. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 28వ వచనం ఏమని? ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడు అంతే. ఏంటంట? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ స్పిక్నాట్ ట్రీకి ఏంటి? ఈ అచ్చ జటామాంసి వృక్షానికి ఆ వేరుల దగ్గర ఆ గాడ్ లేదనుకోండి. గాడ్ అంటే ఏంటి? ప్రాకారం. ప్రాకారం అంటే ఏంటి? ఆ హెయిర్ స్పైక్స్ లేవనుకోండి, ఆ జుట్టు లేదనుకోండి, ఆ తల వెంట్రుకలు లాంటి ఆ యొక్క స్పైక్స్ లేవనుకోండి, పురుగు వచ్చి ఏం చేస్తుంది? ఆ యొక్క ఎరోమెటిక్ ని తొలిచేస్తూ ఉంటా. ఇప్పుడు వేరే వేరే కీటకాలు వచ్చి ఏం చేస్తాయి? ఆ వేరుని తొలిచేస్తాయి. కానీ ఏ పురుగులు దాని యొక్క వేరు జోలికి రాకుండా చుట్టూ ప్రాకారంగా ఏముంది? ఆ వేరుకి ఆ జటలు కలిగిన జుట్టు ప్రాకారంగా ఉంది. అలాగే మన హృదయం కూడా ఏం చేసుకోవాలి? ఒక ప్రాకారాన్ని ఏర్పాటు చేసుకోవాలి. జటామాంసి చెట్టు ఎలాగైతే దాని అద్భుతమైన జటామాంసి అత్తరు ఉన్న ఆ వేర్లు చుట్టూ ఎలాగైతే జుట్టుని ఏర్పాటు చేసుకుందో, ఆ స్పైక్స్ ఏర్పాటు చేసుకుందో, ఆత్మీయుడా మన మనస్సు చుట్టూ, మన హృదయం చుట్టూ ఏం చేయాలంట? ప్రాకారము. ఈరోజు చాలా మందికి ప్రాకారము లేదండి. ఈరోజు ఒక మాట మీకు చెప్తున్నాను ప్రియులారా. ఇప్పుడు మన మందిరం ఉంది. ఇప్పుడు మన మందిరం చుట్టూ ఈ ఫెన్సింగ్ లేదనుకోండి, ఏమైతాయి? కుక్కలు లోపలికి వస్తాయి, పందులు లోపలికి వస్తాయి, ఆవులు లోపలికి వస్తాయి, దూడలు లోపలికి వస్తాయి. ఇప్పుడు ఏదైనా లోపలికి రాగలదా? రాలేదు. ఎందుకు? చుట్టూ ఏముంది? ఒక ప్రాకారం ఉంది. సేమ్ మన మనసును కూడా ఏం చేయాలంటే అలా కాపాడుకోవాలంట. ఈరోజు అడుగుతున్నా, నీ మనసుకు కాపుదల ఉన్నదా? నీ హృదయం చుట్టూ ప్రాకారం ఉన్నదా? ఏది పడితే అది మనసులోకి రప్పించేసుకుంటున్నాం, ఏది పడితే అది మనం చూసేస్తూ ఉన్నాం, ఏది పడితే అది మనం చేసేస్తూ ఉన్నాం. కాపుదల ఉందా? ఈరోజు ఆడబిడ్డలారా ప్రేమతో చెప్తున్నా, యవన బిడ్డలారా ప్రేమతో చెప్తున్నా, దేవుని యొక్క వాక్యము అన్ని అనుభవించిన తర్వాత తన అనుభవాలతో రాస్తున్న సొలొమోను అంటున్నాడు. ఏమని తెలుసా? తన మనస్సును అణుచుకోలేనివాడు, తన మనస్సును కాపాడుకోలేనివాడు ప్రాకారము లేని పట్టణము వలె ఏమైపోతాడు? పాడైపోతాడు. మన మనసుకు ఒక కంచి ఉండాలండి. ఏది పడితే మన మనసులోకి వచ్చేయకూడదు. ఈరోజు చుట్టూ ఉన్నవారు ఏదైనా చేస్తున్నారా? దైవజ్ఞముగా లేని వారు పాపిష్టి పనులు చేస్తూ ఉన్నారా? నువ్వేం చేయాలి? నీ మనసును కాచుకోవాలి. ఏ పాపము నీ లోపలికి రాకుండా, ఏ దుర్మార్గత నీలోకి రాకుండా, ఏ పాపిష్టితనం నీలోకి రాకుండా, ఏ ప్రేమ దోమ అనేది నీ హృదయంలోకి రాకుండా నీ హృదయాన్ని ఏం చేయాలి?
కాచుకోవాలి భద్రముగా. ఎందుకంటే ఈ హృదయముల నుంచి ఏమొస్తాయంట? జీవధారలు వస్తాయి, జీవజలములు వస్తాయి. ఆ జటామాంసి వీరుల నుంచి ఎలాగైతే జటామాంసి అత్తరు వస్తాదో, మన హృదయమే మనల్ని పరలోకానికి తీసుకెళ్లేదైనా మనల్ని నరకానికి తీసుకెళ్లేదైనా. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో రాయబడి ఉంది, అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగినది హృదయం. ఆ హృదయాన్ని కాపాడుకోవాలి ప్రియులారా. ఈరోజు కాపాడుకుంటున్నావా? ఈ అంత్యకాలంలో, ఈ అపాయకరమైన కాలంలో నీ హృదయాన్ని కాపాడుకుంటున్నావా? నీ చూపులు ఒక దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటే నీ హృదయం నీలాంటి పాపిష్టి చూపులు చూడకూడదు, ఇలాంటి పాపిష్టమైన వాటిని చూడకూడదు అని నీ హృదయాన్ని కాపాడుకుంటున్నావా? దావీదు ఏం చేశాడండి? తన హృదయాన్ని కాపాడుకున్నాడా? కాపాడుకోలేదు. బెత్షెబా నగ్నముగా స్నానం చేస్తా ఉంటే బెత్షెబాను నగ్నముగా చూసి తన హృదయాన్ని కాచుకోలేక ఆమెతో కలిసి ఏం చేసినాడు? పాపము చేసినాడు. ఏమైంది? చర్యకు ప్రతి చర్య. ఎలాగైతే బెత్షెబాను తన మనసు ఆపుకోలేక తన గదిలోనికి రప్పించుకొని పాపము చేశాడో, కడుపును పుట్టిన జ్యేష్ఠ కుమారుడైన అమ్నోను కూడా ఏం చేశాడు? అదే పని చేశాడు. సొంత చెల్లెలైన తామారును తన గదిలోనికి రప్పించుకొని దావీదు ఎలాగైతే ఎవ్వడికి తెలియకుండా పాపం చేశాడో సేమ్ అదే చేశాడు. చర్యకు ప్రతి చర్య. చంపాడు. ఎవరిని? పాపాన్ని కప్పెట్టుకోవడానికి ఉరియాని చంపాడు, బెత్షెబా భర్తను. దేవుడు దానికి ప్రతిచర్య ఏం చేశాడు? ఆ దావీదుకి బెత్షెబాకు పుట్టిన కుమారుని 7 రోజుల్లో చంపేశాడు. జాగ్రత్త సుమా. హృదయాన్ని గనుక కాచుకోకపోతే, హృదయాన్ని గనుక జాగ్రత్త పరుచుకోకపోతే, హృదయాన్ని చుట్టూ ఈ హెయిర్ స్పైక్స్ లాంటి ప్రాకారమును గనుక మనం ఏర్పరచకపోతే ఏదో ఒక్క రోజున ఈ హృదయమే మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? నిత్య నరకాగ్నికి తీసుకెళ్తుంది. మొదటిగా జటామాంసి మనకి నేర్పించే పాఠం ఏంటో తెలుసా? దేవుడు పై రూపాన్ని చూచేవాడు కాడు. దేవుడు పువ్వుల్లోంచి వచ్చే అత్తను తీసుకోలేదు, ఆకులోంచి వచ్చే అత్తను తీసుకోలేదు, ఆ కాండం నుంచి వచ్చిన అత్తను తీసుకోలేదు. దేవుడు తీసుకున్న అత్తరు ఏ అత్తరు? మనుషులు ఎవ్వరికి కనబడకుండా ఆ వీరులు లోపల మట్టిలో ఉన్న అత్తరు. నీ యొక్క భక్తిని కూడా దేవుడు అలాగే చూస్తాడు. 2, జటామాంసి చెట్టు మనకి నేర్పించిన పాఠం ఏమిటి? నీ హృదయం అనబడిన దానిలో నుంచి జీవజల నదులు వచ్చును, జీవజల ఊటలు వచ్చును. కాబట్టి నీ హృదయం ఏం చేసుకో? భద్రముగా కాపాడుకో. జటామాంసి అత్తరును కలిగి ఉన్నది వేరు. ఆ వేరు చుట్టూ ఏముంటుంది? జుట్టు లాంటి హెయిర్ స్పైక్స్ ఉంటాయి. అదే ఆ వేరుని ఏం చేస్తుంది? కాపాడుతుంది. అలాగే మన హృదయాన్ని మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. 3వదిగా జటామాంసి చెట్టులో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? ఈరోజు ముత్యం మీకు తెలుసామా? అమ్మా, ముత్యం తెలుసా తెలీదా? ఎంతమందికి తెలుసు? ముత్యం చేయొద్దండి. ముత్యం తెలీదా? ముత్యం తెలిసిన చేయొద్దండి. ముత్యం. ఇప్పుడు ముత్యాన్ని మనం ఏం చేస్తాం? మెల్లో వేసుకుంటారు, కొంతమంది చెవులిగా పెట్టుకుంటారు, కొంతమంది ఆర్నమెంట్స్గా పెట్టుకుంటారు. ఇప్పుడు ముత్యం అనేది ఎలా తయారైతుంది ఎవరికైనా తెలుసా? చాలా మంది ఏమనుకుంటారంటే, నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ కష్టాలు అంటే, వినండి, ఈ స్పికినాట్రీ అనగా ఈ జటామాంసి చెట్టు ఒక అద్భుతమైన పాటని నేర్పుతుంది. ఎలాగా? ముందు మీకు ఒక చిన్న ఉపమానం చెప్తా. ముత్యం ఎలా తయారైతుందో చెప్పండి. ముత్యం ఆల్చెప్ప చెప్పండి. ముత్యం తెలుసు కదా. మరి ముత్యం ఎలా తయారైతే? చాలా విలువ కలిగింది ముత్యం. అనేక మంది మనసులను దోచుకునేది ముత్యం. ఆ ముత్యం ఎలా తయారైతుందండి? పైనుంచి చుక్కడుతుంది, ఆ చుక్క నోరు తెరిచి తీసుకుంటుంది, అది మళ్ళీ మూసేస్తుంది. ఆ చుక్క ఏమైపోద్ది? అది మనకు తెలిసిన ముత్యం కాదు, ఆని ముత్యం అని పిలుస్తారు. ముత్యం అసలు ఎలా తయారైతే తెలుసా? ఎలా ఒకసారి గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేయండి. ముత్యం అనేది, పర్ల్ అనేది ఎలా తయారైతుంది అంటే, ఒక క్రిమి, ఒక కీటకం, ఒక బ్యాక్టీరియా దాంట్లోకి వెళ్తారు. ఇది సైన్స్ చెప్తుంది, నేను చెప్తుందిగా. ఆల్చెప్పు ఉంటుంది చూసారా? ఆ ఆల్చెప్పులోనికి ఒక క్రిమి వెళ్తారు. ఆ క్రిమి ఏం చేస్తుందంటే దీన్ని తొలిచేస్తూ ఉంటుంది. దేన్ని?
ఈ ఆల్చిప్ప లోపల ఉన్న ఆ శరీరాన్ని, దాని ప్రాణాన్ని తొలిచేస్తూ ఉంటారు. తొలిచేసేటప్పుడు ఈ ఆల్చిప్ప ఏం చేస్తుంది తెలుసా? ఈ ఆల్చిప్ప ఏం చేస్తుందంటే దాన్ని చంపడానికి ఒక సర్టెన్ లిక్విడ్ అనేది, ఒక సర్టెన్ కెమికల్ అనేది వదులుతారు. అది చచ్చిపోతా వదులుతారు. జాగ్రత్తగా వినండి. అసలు ఈ ముత్యం అంటారు చూసారా, ఈ ముత్యం అనేది ఏంటంటే ఒక శవపేటిగా. ఏంటి? శవపేటిగా. ముత్యం అంటే అది ఏంటి? విలువైనదే. ఆ ముత్యం అనే దానికి చాలా విలువ ఉంది. కానీ ఆ ముత్యం ఏంటంటే ఒక క్రిమి శవపేటిగా. ఎలాగో చెప్తున్నాను వినండి. ఇప్పుడు ఒక క్రిమి వెళ్ళి ఈ ఆల్చిప్పను తొలిచేసి చంపేద్దాం అన్నప్పటికీ ఈ ఆల్చిప్పలో ఉన్న కొన్ని బయలాజికల్ కెమికల్స్ ఏం చేస్తాయంటే ఒక సర్టెన్ కెమికల్ని సెక్రెట్ చేస్తారు, ఒక సర్టెన్ కెమికల్ రిలీజ్ చేస్తారు. అది వెళ్ళి ఆ క్రిమి చుట్టూ ఏంటంటే ఒక బాల్ లాగా, ఒక చిన్న పేరు లాగా మొత్తం దాన్ని మూసేస్తారు. అది అలాగ ముయ్యగా ఆ పురుగు, ఆ క్రిమి అనేది చచ్చిపోయి ఊపిరాడక అది ఎలా మారుతుంది? ఒక ముత్యంలో మారుతుంది. మళ్ళీ చెప్తున్నాను వినండి. ముత్యము లోపల ఉండేది శవపేటిక లాంటి ఒక క్రిమి. ఒక క్రిమిని చంపడానికి ఆ ఆల్చిప్ప ఏం చేస్తుంది? దాంట్లో ఉన్న ఒక సర్టెన్ కెమికల్ ని రిలీజ్ చేస్తారు. ఆ కెమికల్ వెళ్ళి ఆ క్రిమి చుట్టూ ఏం చేస్తుంది? ఇలాగ ఒక సర్క్యులర్ గా, ఒక రౌండ్ గా ఫామ్ అవ్వగా ఆ క్రిమికి ఊపిరాడక, దానికి అన్నము దొరక, దానికి జీవము దొరక ఏమవుతుందంటే అలాగ చచ్చిపోతుంది. అప్పుడు ఆ కెమికల్ ఏమవుతుందంటే గట్టిగా మారుతుంది. దాన్ని ఏమంటారు? ముత్యం అంటారు. అది ముత్యం అంటే ఏంటో తెలుసా? తనను తాను రక్షించుకోవడానికి, తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి తన ప్రాణమునే దారబోసి వదిలిన ఆ కెమికల్లో నుంచి వచ్చేదే ఏది? ముత్యము. ప్రియులారా, ముత్యము వెనకాల చాలా గొప్ప మర్మం ఉంటా. ఇప్పుడు నేను సందర్భం వస్తే అది కూడా ఒక జీవి కాబట్టి ఒక పాటని నేర్చుకుందాం. ఇప్పుడు ఈ యొక్క జటామాంసి గురించి నేర్చుకుందాం. సేమ్ ఇది ఎలాగో, ఆల్చిప్ప ఎలాగో, ఇది అలాగే. జటామాంసలను గొప్పతనం ఏంటో తెలుసా? ఇప్పుడు ఏ అత్తరుకు లేని గొప్ప విలువ జటామాంసకు ఉంది. ఏ అత్తరుకు లేని గొప్ప ఫ్రాగ్రెన్స్ జటామాంస అత్తరుకు ఉంది. ఎందుకుంది అని అంటే చాలా జాగ్రత్తగా నేను, ఈ జటామాంస అనబడిన చెట్టు ఎక్కడ పెరుగుతుంది అన్నాను? హలో, ఎక్కడ పెరుగుతుంది? హిమాలయ పర్వతాలలో. అది ఎంత ఎత్తు కలిగిన హిమాలయాల్లోని? 10,000 నుంచి 16,000 ఎత్తు కలిగిన ఏంటంటే హిమాలయ పర్వతాలలో ఈ జటామాంసి చెట్టు ఎదుగుతూ ఉంటా. ఇప్పుడు ఈ చెట్టు చుట్టూ ఏముంటది? హిమాలయాలు అంటే మంచు ఉంటా, విపరీతమైన మంచు ఉంటా. ఇప్పుడు విపరీతమైన మంచులో ఏ చెట్టు అయినా పెరుగుతుందా? ఏ చిన్న చెట్టు అయినా పెరుగుతుందా? ఇప్పుడు ఈ జటామాంసి అత్తరు అనేది ఎలా వస్తుంది? యేసు ప్రభుని అభిషేకించిన అత్తరు, యేసు ప్రభు శరీరాన్ని అభిషేకించిన అత్తరు, యేసు ప్రభు భూస్థాపన నిమిత్తము ఉపయోగింపబడిన అత్తరు ఎందుకంత విలువైనది? ఎందుకు యేసు ప్రభు ఆ అత్తరు చేత తన దేహాన్ని అభిషేకించుకున్నాడంటే ఈ జటామాంసి అనబడిన అత్తరు పుట్టాలంటే ఎలా పుడుతుందో తెలుసా? ఈ చలి మంచు అనేది ఎప్పుడైతే ఈ చెట్టుకు తగులుతూ ఉంటుందో, ఈ చలిలో ఎప్పుడైతే ఈ చెట్టు మునిగిపోయి ఉంటుందో, సర్వైవల్ అవ్వడానికి, బ్రతకడానికి, మరి బ్రతకాలి కదా, బ్రతకడానికి ఈ జటామాంసి చెట్టు యొక్క వేర్లంట ఒకానొక విధమైన మెటబాలిజం రిలీజ్ చేస్తుందంట. మళ్ళీ చెప్తున్నాను వినండి. ఈ తైలం అనేది మామూలు మంచు ద్వారానో గాలి ద్వారానో వచ్చింది కాదు. ఎన్నో శోధనలకి, ఎన్నో బలహీనతలకి, ఎన్నో ఇబ్బందులకి, ఎన్నో భయానికమైన మంచుకు లోనయ్యి బ్రతకడానికి, తనలో తాను వేడి పుట్టించుకోవడానికి దాని వేర్లు ఒకానొక విధమైన కెమికల్ని రిలీజ్ చేస్తుందంట. ఆ రిలీజ్ చేయబడిన తర్వాత ఫామ్ అయ్యేది ఏంటి? జటామాంసి అనబడిన అత్తరు. చాలా జాగ్రత్తగా వినండి. జటామాంసి చెట్టు మంచులో ఉంటుంది. జటామాంసి అనే చెట్టు మంచు ఉంటుంది. ఇప్పుడు అది బ్రతకడానికి ఆ చెట్టు వేరులో కొన్ని కెమికల్ రియాక్షన్ జరుగుతాయంట, కొన్ని మెటబాలిజం రియాక్షన్ జరుగుతాయంట. ఆ మెటబాలిజం అనగా అది బ్రతకడానికి ప్రయాసపడుతూ, పోట్లాడుతూ, సర్వైవల్ అవుతూ వచ్చే అత్తరు. ఏ అత్తరు? గట్టిగా చెప్పండి. జటామాంసి అత్తరు. దేవుడు ఎందుకు జటామాంసి అత్తరును ఉపయోగించుకున్నాడు తెలుసా? దాని ద్వారా మనకు ఒక పాఠాన్ని నేర్పడానికి. ఈరోజు చలి వంటి పరిస్థితిలో నీవు ఉన్నావేమో, మంచు కప్పేసిన పరిస్థితిలో నీవు ఉన్నావేమో, అనేకమైన వేదన, బాధన, శోధన, కష్ట నష్టాలను మునిగిపోయి ఉన్నావేమో.
నువ్వు అనుకుంటున్నావు ఇవన్నీ నన్ను చంపేయడానికేనా, ఇవన్నీ నన్ను ఇబ్బంది పెట్టడానికేనా అని అంటే ప్రభు అంటున్నాడు, జటామాంసి అనబడిన చెట్టుకి ఆ మంచు తగలకపోతే, ఆ వ్యతిరేకత ఎదురవ్వకపోతే, ఆ పరిస్థితులు ఎదురవ్వకపోతే ఆ చిన్న చెట్టులో ఏం కలగదు, అత్తరు కలగదు. అలాగే మనిషి జీవితంలోనికి శ్రమలు రాకపోతే, మనిషి జీవితంలోనికి కష్టములు రాకపోతే దేవునికి ఇష్టమైన అత్తరుగా మనము మారలేమో. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది. ఆ మాటను మనం చదువుదామా? రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము, పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుంచి రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము ఒకసారి 3వ వచ్చిన భాగాన్ని చదువుతారు. చాలా జాగ్రత్తగా వినండి. ఏమని రాయబడి ఉంది? అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగ చేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవుడు అనబడిన వాడు శ్రమల్లో అతిశయపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు? ఆ శ్రమ ఏం పుట్టిస్తాదంట? ఓర్పు. ఆ ఓర్పు ఏం పుట్టిస్తాదంట? పరీక్ష ఏం పుట్టిస్తాదంట? నిరీక్షణ. ఈరోజు విను, జటామాంసి అనబడిన చెట్టుకి ఆ మంచు తగలకపోతే, జటామాంసి అనబడిన చెట్టును ఆ మంచు కప్పయకపోతే, జటామాంసి అనబడిన చెట్టుకు ప్రతికూలతలు ఎదురవ్వకపోతే, ఆ చిన్న చెట్టులో దేవునికి ఉపయోగపడే జటామాంసి అత్తరు పుట్టి ఉండదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు నువ్వు అనుకుంటున్నావా, నన్ను అప్పులన్నీ కప్పేశాయి, నన్ను సమస్యలన్నీ కప్పేశాయి, నన్ను వేదనలన్నీ కప్పేశాయి, నాకు ప్రతికూల వేదనలన్నీ కప్పేశాయి, ఇదిగో మంచు వంటి భయానికమైన చలి వంటి పరిస్థితులు మాకు ఎదురవుతూ ఉన్నాయి అంటే గుర్తుపెట్టుకో, అవన్నీ దేవుడు ఎందుకు అనుమతించాడంటే నిన్ను సువర్ణముగా మార్చడానికి, నిన్ను తనకు ఉపయోగపడే పాత్రగా మార్చడానికి. ఒక్కటే రాసి పెట్టుకో, ఈ రోజు జటామాంసి చెట్టులాగా నువ్వు అనేకమైన వ్యతిరేకతలు ఎదుర్కొంటున్నావేమో, ప్రతికూలతలు ఎదుర్కొంటున్నావేమో, సమస్యలు ఎదుర్కొంటున్నావేమో. ఎందుకు దేవుడు అవన్నీ నీ జీవితంలో అనుమతించాడంటే నిన్ను జటామాంసి అత్తరు వలె సిద్ధపరచడానికి, అనేక మందికి సువాసనగా మార్చడానికి, అనేక మందికి విలువ కలిగిన వారిగా మార్చడానికి. ప్రతి శ్రమ వెనక ఏముంటుందో తెలుసా? ఒక విలువ ఉంటుందండి. జటామాంసి చెట్టులో నుంచి ఈ అత్తరు ఎలా బయటకు వస్తుంది అంటే అది ఎదుర్కొంటుందండి. చలి ఎదుర్కోవాలి, సర్వైవ్ అవ్వాలి. ఆ చలిని ఎదుర్కోవాలని సర్వైవ్ అవ్వడానికి అది చేసే ప్రయత్నంలో దాని రూట్ సిస్టంలో జటామాంసి అనబడిన అత్తరు ఉత్పత్తి అవుతుంది. మంచు కప్పేసి ఉండగా నేను బ్రతకాలి అని సర్వైవల్ కోసం ప్రయాసలో దాని రూట్ సిస్టంలో ఒక్కనొక్క మెటబాలిజం ఉత్పత్తి అవుతుంది. కష్టాలు మనిషిని సువర్ణంగా మారుస్తాయి. అందుకే యోబు అన్నాడు, నేను శోధింపబడిన తర్వాత సువర్ణం వలె మారుతాను. ఈరోజు ఒక్కటే నీ మనసులో పెట్టుకో. ఈరోజు నువ్వు వ్యతిరేకతలు ఎదుర్కొంటున్నావా? ఈరోజు ప్రతికూలతను ఎదుర్కొంటున్నావా? నీ జీవితంలో చెప్పుకోలేని సమస్యల చేత మునిగిపోయినే ఉన్నావా? అయితే ప్రభు అంటున్నాడు, అవన్నీ నిన్ను సిద్ధపరచడానికే, అవన్నీ నిన్ను విలువ కలిగిన అత్తరుగా వాడుకోవడానికి. కష్టాలను చూసి వెనకడుగు వేయకూడదండి. జటామాంసి చెట్టు ఏం చేస్తుంది? మంచంతా కప్పేసింది, చుట్టూ ఏంటంటే వెట్టలేదు, చల్లదనము దాని వేరులకి తగులుతా ఉంటే అది బ్రతకడానికి ట్రై చేయగా దాని వేరులో ఏం పుట్టుకొచ్చింది? అత్తరు పుట్టుకొచ్చింది. సేమ్ మనం కూడా అంతే. కష్టాలను ఎప్పుడైతే మనం ఎదిరించగలమో, కష్టాల్లో కూడా మనం ఎప్పుడైతే ధైర్యముగా నిలబడగలమో, ఆటోమేటిక్గా ఓర్పు, సహనము, నిరీక్షణ ఇవన్నీ దేవుడు మనకి ఏం చేస్తాడో అనుగ్రహిస్తాడు. ఈరోజు ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్న సహోదరుడా, యేసేపు జీవితాన్ని ఒకసారి చూద్దాం. యేసేపు జీవితంలో మంచు లాంటి పరిస్థితులు కప్పేయలేదా? కప్పలేదా? మంచు వంటి పరిస్థితులు అతనికి ఎదురవ్వలేదా? ఎదురయ్యా. ఎలాగా? అన్నలు మంచులా కప్పేశారు. ఈడు బ్రతికుండకూడదు,
అని చెప్పి యేసేపుని తీసుకెళ్ళి ఏం చేశారు చెప్పాలి? అన్నలందరూ మంచుల మూకుమ్మడిగా కప్పేసి గుంటలో తోసేశారు. అన్నలందరూ మంచులా కప్పేసి వెండి నాణెలకు అమ్మేశారు. అన్నలందరూ అమ్మివేయగా అతను ఏమైంది? అంతవరకు తండ్రి దగ్గర అల్లారు ముద్దుగా పెరిగిన వాడు బానిసగా ఉన్నాడు, వెట్టి పనులు చేస్తూ ఉన్నాడు. మంచు ప్రతికూలత ఎదురైంది, కష్టాలు ఎదురయ్యాయి. చెయ్యని తప్పుకి, చెయ్యని పాపానికి ఎక్కడికి వెళ్ళాడు? చెరసాలకి వెళ్ళాడు. నిందలు అనుభవించాడు, వ్యాధులు అనుభవించినాడు. ఎన్నో పరిస్థితులకు ఎదురయ్యాయి, ఎన్నో వ్యతిరేకతలకు ఎదురయ్యాయి. కానీ అతను ఒక్క మాట అన్నాడు. ఏ మాట తెలుసా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి ఉన్నారు, కానీ నా దేవుడు నాకు మేలు చేయను ఉద్దేశించి ఉన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. అద్భుతమైన మాట. మాట ఒకసారి చూడండి. ఆదికాండము పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుండి ఆదికాండమును ఒక్కసారి మనము తెరిద్దామా? ఆదికాండము 50వ అధ్యాయము. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచ్చిన భాగమును చదువుతున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి తిరిగాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించిన. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఇంకొద్ది గట్టిగా ఆమేన్ చెప్తాం. అన్నలందరూ ఏం చేయాలనుకున్నారు? యేసేపుకి కీడు చేయాలనుకున్నారు. చుట్టూ ఉన్న మనుషులు ఏం చేయాలనుకున్నారు? యేసేపుకి కీడు చేయాలనుకున్నారు. ఉద్యోగం ఇచ్చిన ఫరో ఏం చేయాలనుకున్నాడు? యేసేపుకి కీడు చేయాలనుకున్నారు. పోతీఫర్ భార్య ఏం చేయాలనుకుంది? ఫరోకి కీడు చేయాలనుకుంది. వీళ్ళందరూ కీడు చేయాలని ఉద్దేశించి ఎంతో ప్రెషర్ పెట్టారు యేసేపుకి. చెయ్యని నింద అతని మీద వేశారు, చెయ్యని తప్పు అతని మీద వేశారు, చెయ్యని అభాండం అతని మీద వేశారు. ఎంతో ప్రెషర్ పెట్టారు యేసేపుని. కానీ యేసేపు ఎదుర్కొన్నాడా? చచ్చిపోవాలనుకున్నాడా? యేసేపు ఎదుర్కొన్నాడా? వెనకడుగు వేశాడా? యేసేపు ఎదుర్కొన్నాడా? చెయ్యి బ్రతుకెందుకు, చచ్చిపోవడమే నయం అనుకున్నాడా? ఆ భయంకరమైన పరిస్థితిలో కూడా జటామాంసి చెట్టు వలె ఎదుర్కొన్నాడు. గనుకే అనేక మందికి కరువు కాలంలో బ్రతుకునిచ్చేవాడుగా నా దేవుడు నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈరోజు సహోదరుడా, సహోదరి, గుర్తుపెట్టుకో, ఈరోజు నీ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి విధమైన ప్రతికూలత ఒకరోజు నీకు మేలు చేయడానికి నా దేవుడు అనుమతించినాడు. యేసేపులా అన్ని నిందల్లో కురికిపోయావా? చెయ్యని నేరానికి, చెయ్యని తప్పుకి ఈరోజు వేదన అనుభవిస్తూ ఉన్నావా? ఈరోజు అందరూ నిన్ను వదిలేశారా? అందరూ పరిహాస్యము చేస్తూ ఉన్నారా? ఎవరు ఎన్ని చేసినా సరే జటామాంసి చెట్టును గుర్తు చేసుకో. ఆ చెట్టు చుట్టూ మంచు కమ్మేసినా సరే, చుట్టూ మంచు మూసేసినా సరే, అది బ్రతకడానికి ప్రయత్నించగా ఆ బ్రతుకుల నుంచి వచ్చిన అత్తరు జటామాంసి అత్తరు. యేసేపు జీవితంలో కూడా ఎన్ని పరిస్థితులు ఎదురైనా నేను నమ్మిన దేవుడు సజీవుడు. ఆయన నన్ను ఈ శ్రమలో కనుమతించాడంటే, ఆయన నన్ను కష్టంలో కనుమతించాడంటే ఏదో గొప్ప ఆశీర్వాదము ఉంది అని ఓర్చుకున్నాడు, సహించాడు, శ్రమల్లో ధైర్యముగా ముందుకెళ్ళాడు. కరువు కాలంలో అనేక మందికి దాతయ్యాడు. ఈరోజు ఎన్ని శ్రమల్లో నువ్వు ఉన్నా, ఎన్ని బాధల్లో నువ్వు ఉన్నా, ఒకటే ఈరోజు నువ్వు నమ్ము, ఆల్రెడీ నీ శ్రమలో నీలో ఒక సువర్ణమైన జీవితాన్ని ఫార్మేషన్ చేస్తుంది. ఆమె చెప్పండి. ఆల్రెడీ నువ్వు మారుతున్నావు, ఒక విలువైన పాత్రగా మారుతున్నావు, దేవునికి ఉపయోగపడే అత్తరుగా మారుతున్నావు, దేవుని అభిషేకించే అత్తరుగా మారుతున్నావు. అనేక మందికి సువాసన కలిగే అత్తరుగా నా దేవుడు నిన్ను మార్చడానికి నీ జీవితంలో శ్రమలు అనుమతిస్తున్నాడు. తెలిసి తెలిసి దేవుడు ఎందుకు తన బిడ్డల్ని కష్టాలు పాలు చేస్తాడండి? తెలిసి తెలిసి ఎందుకు దేవుడు తన బిడ్డల్ని వ్యాధుల పాలు చేస్తాడండి? అందుకే యోబు అంటాడు, నేను శోధింపబడిన తర్వాత సువర్ణం అంటే ఇదే. జటామాంసి అనబడిన చెట్టు శోధింపబడుతుంది. శోధింపబడిన తర్వాత చెట్టు ఎలా మారుతుంది? సువర్ణం. సువర్ణం అంటే ఏంటి? మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి. ఇంకొక వచనాన్ని మనం చదువుదామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము
14వ వచనం ఏమని రాయబడింది, చదువుతారు వినండి. మా ద్వారా ఉమ్. ప్రతి స్థలమందును ఉమ్. క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు. ఏంటంటే మళ్ళీ చదువుతారు వినండి. నా ద్వారా ప్రతి స్థలమందును ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడు ఆయన యందు మమ్ములను విజయోత్సవముతో ఎల్లప్పుడు ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. మరొకసారి మాట నాతో కలిసి చెప్పండి. మా ద్వారా గట్టిగా మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. మా ద్వారా ప్రతి స్థలమందు సువాసన అంటే ఏంటి? మన ద్వారా ప్రతి స్థలములో సువాసన వెదజల్లబడాలంటే ఏమి ఎదురవ్వాలి? మనకి ఏమి ఎదురవ్వాలి? శ్రమలు ఎదురవ్వాలి. ఆ శ్రమల్లో మనము తట్టుకుని నిలబడాలి. ఆ శ్రమల్లో ధైర్యముగా మనం నిలబడాలి. అప్పుడు అనేక మందికి సువాసనగా మనం ఉంటాం. గట్టిగా ఆమెన్ చెప్పండి. ఈరోజు నలిగితేనే కదా ఆ నలిగిన వారికి మనము దేవుని కార్యాలు చెప్పగలము. ఈరోజు బలహీనులైతేనే కదా బలహీనులైన వారికి క్రీస్తుని గురించి చెప్పగలము. ఈరోజు గొడ్రాలితనముతో కొన్నాళ్ళు బాధపడితేనే కదా ఆ గొడ్రాలితనముతో బాధపడే వారికి క్రీస్తు ఎంత గొప్పవాడో మనము చెప్పగలిగేది. జటామాంసి చెట్టు నీకు నాకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? కష్టాల్లోనే నాలో ఏం తయారవుతుంది? అత్తరు తయారవుతుంది. ఆ కష్టాలు ఎదుర్కోవడంలోనే నాలో ఏం తయారవుతుంది? అత్తరు తయారవుతుంది. అలాగే మీలో ఉన్న కష్టాలు మిమ్మల్ని ఎలా మారుస్తున్నాయి? అత్తరుగా విలువగా మారుస్తున్నాయి. కాబట్టి కష్టాలను చూసి మీరు ఏం చేయొద్దు? బెదిరిపోవద్దు. కష్టాలను చూసి ఏమవ్వద్దు? పారిపోవద్దు. కష్టాలను చూసి ఏం చేయొద్దు? వెనకడుగు వేయొద్దు. ధైర్యంగా ముందుకెళ్ళు, సంతోషముగా ముందుకెళ్ళు. ప్రతి స్థలములో నిన్ను సువాసనగా దేవుడు వాడుకొనుగాక. అందుకే యాకోబు ఒక అద్భుతమైన మాట అంటే ఎప్పుడు చదువుతాం కదా, ఏమంటాడు? మీరు నానా విధములైన శోధనలో ప్రవేశించినప్పుడు వాటిని మహానందముగా ఎంచుకోండి. శోధన, శ్రమ ఎలా ఎంచుకోవాలి? ఆనందం. ఎందుకు ఆనందంగా ఎంచుకోవాలి? హలో, కష్టాల్ని ఆనందంగా ఎందుకు ఎంచుకోవాలి? ఆ కష్టము నాలో ఒక అత్తర్ని బయటికి తీసుకొస్తుంది. ఆ కష్టము నాలో ఉన్న ఒక సుగంధ తైలమును బయటికి తీసుకువస్తుంది. ఆ కష్టము నాలో ఉన్న దేవునికి ఇష్టమైన అభిషేకాన్ని బయటికి తీసుకువస్తుంది అని చెప్పి కష్టాలు వచ్చినప్పుడు క్రైస్తవుడు ఏం చేయాలి? ఆనందించాలి. ఇప్పుడు జటామాంసి చెట్టు కష్టాలను చూసి ఉరిగిపోతుందా? ధైర్యంగా నిలబడుతుందా? ఆ ధైర్యంగా నిలబడిన స్థితిలోనే ఏం తయారవుతుంది? వీరుల్లో చెప్పాలి, అత్తరు తయారవుతుంది. అలాగే మనం కష్టాలు ఏమవ్వాలి? నిలబడాలి.